చెప్పండి అన్నయ్య, చంద్రబాబు గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి జరిగినటువంటి ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో గతంతో పోలిస్తే ఏకంగా ఈ నెలకి సంబంధించి 4,000 పెంచి 7,000 మీకు అందజేశారు కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది తాతయ్య? మంచిగానే అనిపిస్తుంది అయ్యా. చంద్రబాబు నాయుడు గారు మంచిగానే చేశారు. అయితే గతంలో జగనన్న పరిపాలనలో దివ్యాంగులకు కేవలం 3,000 రూపాయలు మాత్రమే అందజేశారు పెన్షన్ల రూపంలో. ఇప్పుడు ఏకంగా రెట్టింపు చేసి 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది తాతయ్య? మంచిగానే అనిపిస్తుంది అయ్యా. ఇప్పుడు ఆయన 3,000 ఇస్తామన్నాడు. ఫస్ట్ నుంచి అంత 50 రూపాయలు 100 రూపాయలు పెంచి ఇచ్చాడు. అట్ట 3 ఆయన ఉండే వరకు 5,000కి సరి చేశారు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వచ్చాడు, ఆయన 3,000 ఇచ్చారు, ఈయన 4,000 సపరేట్గా వేసి 7,000కి ఇచ్చారు. అయితే ఇకపోతే మన నెల్లూరుకి సంబంధించి ఇవాళ ఇంటింటికి వచ్చి శ్రీధర్ రెడ్డి గారు అవ్వచ్చు లేదా నారాయణ సార్ కానీ పెన్షన్లు వృద్ధులకు సైతం అందజేశారు కదా, దాని పట్ల మీ స్పందన ఏంటి తాతయ్య? దాన్ని బట్టి స్పందన ఏంటంటే మంచిగా చేశారని అర్థం. అంతే, చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేశారు. ఏమిలే బాగానే ఇచ్చిండారు, వాళ్ళకి బాగా ఉంది, ఇబ్బందులు ఏమిలే. అంతకుముందు ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఇప్పుడు ఇబ్బందులు లే. ఇంటికి వచ్చి ఇచ్చారు, 7,000 ఇచ్చారు. 6 గంటలకు వచ్చేసారు, 6 గంటలకు ఇచ్చేసారు సార్. అయితే దివ్యాంగులకు సైతం ఇంతకుముందు జగన్ గారి హయాంలో కేవలం 3,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు ఒకేసారి డబుల్ చేసి 6,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు కదా, ఇక మీద పెన్షన్లు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచి పనే సార్, దానికి ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఇస్తున్నారు. దాని గురించి ఏం బాధ, అంతకుముందు బాధలు పడుతూ ఉన్నాము, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు, దాని గురించి బాధ ఏం లేదు సార్. ఇకపోతే స్వయంగా చంద్రబాబు గారే పెనుమాక ఊర్లో ఇంటింటికి వెళ్ళి వృద్ధులకి పెన్షన్లు సైతం పంపిణీ చేస్తున్నారు కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు మంజూరు చేయడం ఇది చరిత్రలోనే మొదటిసారి, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచి పనే సార్, దాని గురించి బాధ ఏం లేదు, మంచి పని చేశాడు, దాని గురించి బాధ ఏం లేదు. అయితే చివరిగా మన నెల్లూరుకి సంబంధించి కూడా చెప్పండి తాతయ్య, చూస్తున్నాం నారాయణ సార్ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, అలాగే శ్రీధర్ రెడ్డి సారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు మంజూరు చేస్తారు కదా, దాని పట్ల మీ కామెంట్ ఏంటి? చేశారు సార్, మంచి మాట చెప్పిన ఆ మాట చెల్లిస్తూ ఉన్నారు వాళ్ళు. చెప్పండి తాతయ్య, చంద్రబాబు గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలకు సంబంధించి గతంతో పోలిస్తే 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్లు మీకు మంజూరు చేశారు కదా, దీని పట్ల మీ స్పందన ఏంటి? బాగుంది సార్, మాకు బాగుంది, ఇచ్చిన సంతోషం. ఒకేసారి 7,000 ఉంటే మాకు సంతోషంగా ఉంది, బాగుంది. అలాగే దివ్యాంగులకు సైతం జగన్ గారి హయాంలో కేవలం 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు ఒకేసారి డబుల్ చేసి దానికి రెట్టింపు చేసి 6,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు కదా, దాని పట్ల మీ స్పందన ఏంటి? వాళ్ళకి కూడా మంచిదే కదా, డబుల్ చేసి 6,000 ఇస్తున్నారు అంటే గొప్పతనమే, అది మంచిది, బాగుంది. సరే, ఇకపోతే చంద్రబాబు గారు స్వయంగా పెనుమాక ఊరికెళ్ళి ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు సైతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం ఈ చరిత్రలోనే మొదటిసారి, దీని పట్ల మీ కామెంట్ ఏంటి? మంచిది, ఆయన పోయడం అనేది గొప్పతనం కదా, అభిమానస్తుడు, అభిమానంతోనే పోయాడు, నలుగురిని చూడాలని చూసి ఈయడం అనేది గొప్పతనం, మంచిది. అయితే చివరిగా మన నెల్లూరు సంబంధించి కూడా చెప్పండి, శ్రీధర్ రెడ్డి సార్ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, నారాయణ సార్ కూడా అదే పనిని కొనసాగిస్తున్నారు, దాని పట్ల మీ భావన ఏంటి? శ్రీధర్ రెడ్డి గారు మాకు ఉపనయించో, మాకు అభిమానస్తుడు, ఆయన మంచివాడు, వర్కరు, బాగా చేస్తాడు, తిరిగి చేస్తాడు. చంద్రబాబు గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో 3,000 రూపాయలు ఇస్తున్నారు జగన్ గారి హయాంలో, ఇప్పుడు ఒకేసారి 4,000 రూపాయలు పెంచి ఈ నెలకి 7,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేశారు కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన మీటింగ్లో చెప్పాడు కదా, ఇవి 3 నెలలు కలిపి, నెల కలిపి, మొత్తం కలిపి జూలై 1న ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, ప్రజలు బాగా నచ్చారు, బాగా ముస్లిం ముసక అంతా అందరూ బాగా నచ్చి పింఛన్లు తీసుకుంటున్నారు, అన్ని మంచి సహాయం చేస్తున్నాడు. ఆయన ఈ జీవితాంతరం ఆయన సీఎంగా ఉండాలని మేము కోరుతున్నాం. కానీ ఈరోజు ఎంతమంది
ముస్లిం ముతక ఇస్తామన్నాడు, 7,000 రూపాయలు సహాయం చేస్తున్నాడు. మళ్ళీ ఆగస్టు నెల నుంచి వచ్చి మళ్ళీ ఆగస్టు నెల 1వ తేదీ నుంచి మళ్ళీ మామూలుగా 4,000 రూపాయలు, 3,000 కాక జగన్ ఇచ్చింది 3,000 కాక 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఆగస్టు నెలలో ఇస్తున్నాడు. మా సీఎం గారు, మన జగన్ గారు, మన చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం, సుస్వాగతం. అలాగే స్వయంగా పెనుమాక ఊర్లో చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, వృద్ధులకు సైతం. అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం ఇదే మొదటిసారి. అది మీకు ఎట్లా అనిపిస్తుంది తాతయ్య? మొదటిసారి చేయటం అంటే ఇప్పుడు పేదలు ముసలోళ్ళు ఎక్కడ పోలేక, ఎక్కడ తిరగలేక మంచాన పడిపోయి ఏదో మన చంద్రబాబు నాయుడు గెలిపిస్తే మనకి సహాయం చేస్తాడు, మనకి ఇంటింటికి పింఛన్ ఇస్తాడు. 7,000 రూపాయల లెక్కన ఈ నెల జూలై 1 నుంచి 7,000 సహాయం చేశాడు. ఇక నుంచి ఆగస్టు 1 నుంచి 4,000 రూపాయలు జగన్ ఇచ్చింది 3,000 కాక మన చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెంచి ముస్లిం ముతక్కి 4,000 రూపాయలు సహాయం చేస్తున్నాడు. ఇటువంటి ప్రభుత్వము జీవితాంతం ఉండాలని మేము కోరుకుంటున్నాం.